హాయ్ ఫ్రెండ్స్, డీ ఫర్ డిప్లొమా ఛానల్ స్వాగతం. నేను రాము. ఈరోజు మనము C16 మ్యాథమెటిక్స్ 2 అక్టోబర్ నవంబర్ 2019 పేపర్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారండి? ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/2 రూట్ ఎక్స్ ప్లస్ 7 సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1/x డిఎక్స్. ఓకే, ఫస్ట్ ఇది సాల్వ్ చేద్దాం. మనకి ఇచ్చారు ఇంటిగ్రల్ ఆఫ్ 1/2 రూట్ ఎక్స్ ప్లస్ 7 సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1/x dx. ఇప్పుడు ఇంటిగ్రల్ సపరేట్గా రాయండి దేనికి అది ఇంటిగ్రల్ ఆఫ్ 1/2 rect x dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 7 secant square x dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x dx. ఇక్కడ నీకు 1/2 కాన్స్టెంట్, అది బయట రాయండి. 1/2 ఇంటిగ్రల్ ఆఫ్ 1/√x మ్యాచ్కు x పవర్ 1/2 మ్యాచ్ కదా, రూట్ని 1/2 మ్యాచ్ x పవర్ 1/2 dx ప్లస్ ఇక్కడ 7 కాన్స్టెంట్, 7 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x dx. ఓకే, నెక్స్ట్ 1/2 ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ 1/2 పైకి వెళ్తుంది, x పవర్ -1/2 dx ప్లస్ 7 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x dx. ఓకే, నౌ 1/2 ఇంటూ దీని ఇంటిగ్రల్ అది x పవర్ n ఫార్ములా ఏంది, x పవర్ n+1/n+1 అంటే x పవర్ ఏమైంది, x పవర్ 1-1/2 ప్లస్ 1/-1/2 ప్లస్ 1 ప్లస్ 7 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ ఎక్స్ ఏమైంది tan x ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ఏమైంది log x. నౌ 1/2 x పవర్ ఇక్కడ తెలిసి 2 ఇంటూ 2 అయింది, -1 ప్లస్ 2 ఏమైంది 1/2 అయింది, x పవర్ 1/2 అంతే కదా. 1 - 1/2 అయింది 1/2 క్యాన్సిల్ ప్లస్ 7 tan x ప్లస్ log x. ఫైనల్గా మనకి ఏమవుతుంది, x పవర్ 1/2 అంటే రాసుకోవచ్చు రూట్ ఎక్స్ ప్లస్ 7 tan x ప్లస్ log x. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం వచ్చారు ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ 5x - 7 dx. ఇప్పుడు మనం అంటే 5x - 7 t అనుకుందాం. 5x - 7 = t. ఓకే, ఇప్పుడు దీన్ని డివైడ్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు x. x ఇన్ 5 ఇంటూ x డెరివేటివ్ ఎంత 1 మైనస్ 7 డెరివేటివ్ ఎంత 0, t డెరివేటివ్ ఎంత dt/dx అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను 5 ఇంటూ 1 5 కదా, 5 = dt/dx. ఇప్పుడు రెండు ఇంటర్చేంజ్ చేయండి. దీని ప్రకారం dx dt/5 అయితే ఇప్పుడు ఈ వాల్యూస్ ఇక్కడ రండి. ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ 5x - 7 అనుకున్నాం మనం, t అనుకుందాం ఇంటూ dx ఏమైంది dt/5 కదా, dt/5. ఇప్పుడు 5 కాన్స్టెంట్ కూడా బయట రండి, అంటే 1/5 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ t dt దట్ ఈక్వల్ 1/5 ఇంటూ e పవర్ t ఇంటిగ్రల్ అంది e పవర్ tనే దట్ ఈక్వల్ టు 1/5 ఇంటూ e పవర్ t అంటే రాయొచ్చు మనం 5x - 7 కదా, 5x - 7 ప్లస్ c. ఇది థర్డ్ వన్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to 1 1/√1 - x² dx. ఇంటిగ్రల్ 0 to 1 1/√1 - x² dx. ఓకే, నౌ ఇంటిగ్రల్ ఆఫ్ 1/√1 - x² dx ఫార్ములా ఏంది sin ఇన్వర్స్ x. ఏంటి sin ఇన్వర్స్ x అంటే ఇప్పుడు ఏంది నీకు 1/√1 - x² ఏంటి sin ఇన్వర్స్ x. లిమిట్స్ ఏంది 0 to 1 ఏంది అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అంటే అది మనకి sin ఇన్వర్స్ 1 మైనస్ sin ఇన్వర్స్ ఆఫ్ 0. ఓకే, sin 1 ఎప్పుడైతే నీకు 90 degrees అంటే ఎంత π/2 మైనస్ sin 0 ఎప్పుడైతే 0 degrees అంటే π/2 - 0 π/2నే కదా. ఇది నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఫైండ్ ద మీన్ వాల్యూ ఆఫ్ f of x = log x ఓవర్ ద ఇంటర్వెల్ 1, a. ఓకే, మీన్ వాల్యూ ఆఫ్ f of x = log x ఓవర్ ద ఇంటర్వెల్ 1, a. ఫస్ట్ ఫార్ములా రాద్దాం. మీన్ వాల్యూ ఆఫ్ f of x in the interval a, b. ఫార్ములా ఏంది 1/a
b minus a into integral of a to b f of x dx. ఓకే నౌ ఇక్కడ 1 బై b అంటే ఎంత e, a అంటే ఎంత 1, అంటే మనకి ఇదేంటి 1 బై e మైనస్ 1 ఇంటిగ్రల్ ఆఫ్ a టు b. a అంటే ఎంత 1, b అంటే e, f ఆఫ్ x అంటే నీకు log x dx. అంటే ఫస్ట్ మనం log x dx అనుకోవాలి. ఫస్ట్ log x dx అనుకుందాం. ఇంటిగ్రల్ ఆఫ్ log x dx ఇజ్ ఈక్వల్ టు, మరి దీన్ని ఎలా చేస్తారు, uv అవుతాడు. దీన్ని u అనుకోండి, దీన్ని dv అనుకోండి. ఇంటిగ్రల్ ఆఫ్ u dv ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ ఆఫ్ u dv ఈక్వల్ టు uv మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ v du. మనకి ఇప్పుడు ఏం u ఉంది, dv ఉంది. u ఈక్వల్ టు ఏంది, u ఈక్వల్ టు log x, dv ఈక్వల్ టు ఏంది dx. ఓకే, u ఈక్వల్ టు log x, dv ఈక్వల్ dx. du అంటే ఏమైంది నీకు, దీన్ని డెరివేట్ చేయాలి. du ఈక్వల్ టు log x రేటెడ్ ఎంత 1 బై x ఇంటూ x రేటెడ్ ఎంత dx. ఓకే, ఇప్పుడు ఇక్కడ చేయాలి, దీన్ని ఇంటిగ్రల్ చేయాలి. ఇది ఇంటిగ్రల్ ఆఫ్ dv ఏమైంది v అవుతుంది, ఇంటిగ్రల్ ఆఫ్ dx ఏమైంది x అయింది. అంటే నీకు u వాల్యూ log x, du వాల్యూ 1 బై x dx, v వాల్యూ x. u అంటే ఎంత log x ఇంటూ x, v అంటే ఎంత x మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ v అంటే ఎంత x ఇంటూ du అంటే ఎంత 1 బై x dx. x క్యాన్సిల్ అయింది, అంటే మనకు ఫైనల్గా అది x ఇంటూ log x x ఇంటూ log x మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx దట్ ఈక్వల్ టు x log x మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx ఎంత x. ఇది దేని ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ log x dx ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ log x dx ఇజ్ ఈక్వల్ టు ఎంత x log x మైనస్ x, అంటే దీనిదే కదా. అంటే దట్ ఈక్వల్ అంది 1 బై e మైనస్ 1 ఇంటూ x log x మైనస్ x, లిమిట్స్ ఏంది 1 to e, దట్ ఈక్వల్ అంది 1 బై e మైనస్ 1, x అంటే రాలిపోయినప్పుడు ఇది రాయాలి, e ఇంటూ log e మైనస్ 1 మైనస్ e, సారీ x కదా, ఇది అప్పర్ లిమిట్ మైనస్ x దగ్గర 1 ఇంటూ log 1 మైనస్ 1. ఓకే, నౌ దట్ ఈక్వల్ టు 1 బై e మైనస్ 1 ఇంటూ e ఇంటూ log e వాల్యూ ఎంత 1 మైనస్ ఇది అనేది e. ఓకే, ఇది అప్పర్ లిమిట్ మైనస్ log 1 ఎంత 0 మైనస్ 1 దట్ ఈక్వల్ అయింది. ఇది e మైనస్ 1, e మైనస్ క్యాన్సిల్ అవుతుందా, మైనస్ మైనస్ ఎంత ప్లస్ 1 బై e మైనస్ 1. ఇది మన ఆన్సర్. 51 ఫైండ్ లాప్లేస్ ఆఫ్ 3 cos 2t మైనస్ 4 sin 3t. లాప్లేస్ ఆఫ్ 3 cos 2t మైనస్ 4 sin 3t. ఓకే, ఇప్పుడు లాప్లేస్ సపరేట్ అండి. లాప్లేస్ ఆఫ్ 3 cos 2t మైనస్ లాప్లేస్ ఆఫ్ 4 sin 3t. నౌ ఇప్పుడు 3 కాన్స్టెంట్ కూడా ముందు రాయండి. 3 ఇంటూ లాప్లేస్ ఆఫ్ cos 2t మైనస్ ఇక్కడ 4 కాన్స్టెంట్ 4 ఇంటూ లాప్లేస్ ఆఫ్ sin 3t. ఓకే, నౌ 3 ఇంటూ లాప్లేస్ ఆఫ్ cos 2t ఫార్ములా ఏంటి, లాప్లేస్ ఆఫ్ cos 8t ఈక్వల్ టు s బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. అంటే ఇక్కడ అది నీకు s బై s స్క్వేర్ ప్లస్ a అంటే ఎంత ఉంది 2 స్క్వేర్ అయిపోయింది మైనస్ 4 ఇంటూ మరి లాప్లేస్ ఆఫ్ sin 8 ఫార్ములా ఏంది, లాప్లేస్ ఆఫ్ sin 8 ఈక్వల్ టు a బై s స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. దట్ ఈక్వల్ ఏంది, ఇక్కడ ఏ అంటే ఎంత 3 బై s స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 3 ఇంటూ s అయింది 3s బై s స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 4 3 12 బై s స్క్వేర్ ప్లస్ 9. ఇది ఓకే. నెక్స్ట్ 6th వన్ ఫైండ్ L ఇన్వర్స్ ఆఫ్ 1 బై s ఆఫ్ s ప్లస్ 2. అంటే ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్. మనం ఏమంటారు L ఇన్వర్స్ ఆఫ్ 6th వన్ L ఇన్వర్స్ ఆఫ్ 1 బై s ఇంటూ s ప్లస్ 2. ఫస్ట్ ఇది s ఇంటూ s ప్లస్ 2 కదా, దీనికి ఏం చేయాలి మనం పార్షల్ ఫ్రాక్షన్ చేయాలి. 1 బై s ఇంటూ s ప్లస్ 2 ఈక్వల్ టు a బై s ప్లస్ b బై s ప్లస్ 2 దట్ ఈక్వల్ టు ఏమైంది నీకు 1 బై
ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏదైనా మనము ఎల్సిఎం అనుకోవాలి. ఎల్సిఎం అయితే ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ టూ కదా, ఏ ఇంటూ ఎస్ ప్లస్ టూ ప్లస్ బి ఇంటూ ఎస్ ఎస్ ప్లస్ టూ ఈ క్యాన్సిల్ అవుతాయి. అంటే మనకి ఇప్పుడు ఏమవుతుంది 1 ఈక్వల్ టు ఏ ఇంటూ ఎస్ ప్లస్ టూ ప్లస్ బి ఇంటూ ఎస్. నా ఇప్పుడు ఏమైంది నీకు 1 ఈక్వల్ టు ఏ ఇంటూ ఎస్ ఏఎస్ ప్లస్ 2 ఇంటూ ఏ 2s ప్లస్ బిఎస్. ఇప్పుడు అది మనకి ఇప్పుడు ఈ రెండిట్లో ఏమైంది ఎస్ కామన్ ఉంది కదా, అంటే 1 ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఇక్కడ ఏమైంది ఏ ప్లస్ ఇక్కడ ఉంది బి ప్లస్ 2a. ఇక్కడ ఎస్ కోఎఫిషియంట్ ఉందా లేదు, అంటే ఎస్ కోఎఫిషియంట్ వాల్యూ అంతా ఇక్కడ 0, అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ ఎంత ఏ ప్లస్ బి ఈక్వల్ 0. ఇక్కడ కాన్స్టెంట్ అవుతుంది 1 ఈక్వల్ ఎంత 2a. అప్పుడు ఏ ఈక్వల్ అది 1/2. ఇప్పుడు ఏ వాల్యూ ఇక్కడ రాయండి 1/2 ప్లస్ బి ఈక్వల్ ఎంత 0, అంటే బి ఈక్వల్ ఎంత అది బి ఈక్వల్ టు -1/2. ఏ ఈక్వల్ 1/2 బి ఈక్వల్ టు -1/2. ఇప్పుడు మనం ఏంటంటే ఏ వాల్యూ బి వాల్యూ ఇక్కడ రాయాలి. అంటే అంటే ఏ అంటే 1/2 1/2 బై ఎస్, ఇదేమైతే -1/2 బై ఎస్ ప్లస్ 2. నా ఎల్ ఇన్వర్స్ ఇప్పుడు ఏదంటే 1/s ఇంటూ ఎస్ ప్లస్ 2 ఈక్వల్ టు ఏ బై ఏ అంటే ఎంత నీకు 1/2 బై ఎస్ 1/2 బై ఎస్ ప్లస్ బి ఎంత -1/2 బై ఎస్ ప్లస్ 2. ఓకే, ఇప్పుడు ఎల్ ఇన్వర్స్ అప్లై అండి. ఇన్వర్స్ లాప్లాస్ అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ఇంటూ ఎస్ ప్లస్ 2 ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 బై ఎస్ ప్లస్ -1/2 బై ఎస్ ప్లస్ 2. నౌ దట్ ఈక్వల్ టు ఇప్పుడు సపరేట్ రాయండి. అప్పుడు అది ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 బై ఎస్ ప్లస్ ఇది అనేది -1/2 బై ఎస్ ప్లస్ 2. ఇప్పుడు ఎల్ ఇన్వర్స్ సపరేట్ రాయండి. దట్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 బై ఎస్ కదా, 1/2 కాన్స్టెంట్ అని బయట రాయండి. 1/2 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్. ఇక్కడ అది -1/2 కాన్స్టెంట్ బయట రండి. -1/2 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ ప్లస్ 2. దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ అంటే ఎంత 1 -1/2 ఇంటూ ఎల్ ఇన్వర్స్ 1 బై ఎస్ ప్లస్ 2 అంటే ఈ పవర్ ఇక్కడ ప్లస్ 2 ఉంటే ఇక్కడ అది -2t. అంటే ఫైనల్గా అది 1/2 కామన్ ఇస్తే 1 మైనస్ ఈ పవర్ -2t. ఇది మనం అడిగింది వాడు. ఓకే, నెక్స్ట్ 7th ప్రాబ్లం. Find the value of a0 in the Fourier series expands of the function f of x is equal to e power x in the interval 0, 2 pi. f of x is equal to ఏమిచ్చారు, f of x is equal to e power -x ఇచ్చారు, e power -x. ఇంటర్వల్ ఏంది 0, 2 pi. మనం ఏం చేయాలి ఇప్పుడు a0 ఈక్వల్ ఫార్మ్ ఏంది, a0 ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ 0 to 2 pi f of x dx. Now a0 ఈక్వల్ టు 1/π ఇంటిగ్రల్ 0 to 2 pi f of x అంటే e power -x dx. Now that equal to a0 is equal to 1/π e power x ఇంటిగ్రల్ అంటే e power x అయితే e power -x. మన -x డెరివేటివ్ ఎంత -1, అది ఇక్కడ రాయాలి. అంతే అంటే x కోఎఫిషియంట్ ఇక్కడ ఎంత -1, అది ఎప్పుడైనా డినామినేటర్ అండి. లిమిట్స్ ఇన్ 0 to 2 pi. ఈ -1 బయటకు వస్తుంది 1/-π అది కదా, దాన్ని ఏమైనా మనం -1/π అని రాయచ్చు కదా, -1/π ఇంటూ ఈ పవర్ -x 0 to 2 pi. ఇప్పుడు లిమిట్స్ అర్థం. a0 ఈజ్ ఈక్వల్ టు -1/π ఇంటూ ఈ పవర్ -2π మైనస్ ఈ పవర్ 0. దట్ ఈక్వల్ టు ఏమైంది మనకి -1/π ఇంటూ ఈ పవర్ -2π మైనస్ ఈ పవర్ 0 అంటే ఎంత 1. ఇప్పుడు మైనస్లో కూడా ఏంటండి a0 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మైనస్లో కూడా అవుతుంది, ఇది ప్లస్ అయితే మైనస్ ఏంటంటే 1 మైనస్ ఈ పవర్ -2π/π. ఇది మన ఆన్సర్ a0 వాల్యూ. నెక్స్ట్ 8th one. ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ dqy/dx³ ఈక్వల్ log ఆఫ్ x ఇంటూ d²/dx² ప్లస్ y. అయితే ఇందులో హైయెస్ట్ డిఫరెన్షియేషన్ ఎంత ఉంది, ఇది థర్డ్ ఆర్డర్, అంటే 3 times డెరివేట్ చేసాం మనం, అంటే దీని యొక్క ఆర్డర్ ఇది థర్డ్ ఆర్డర్. ఇది దీని యొక్క పవర్ ఎంత ఉన్నట్టు 1 ఉంది, అంటే ఇదేంటి థర్డ్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ. థర్డ్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ 9th one. థర్డ్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. 9th ఏమన్నా మనకి
సాల్వ్ dy by dx is equal to under root of 1 minus y square by 1 minus x square. dy by dx is equal to dy by dx is equal to under root of 1 minus y square by 1 minus x square. ఇప్పుడు అంటే ఇది రూట్ సపరేట్ అవుతాం. అప్పుడు మనకి అది dy by dx is equal to root of 1 minus y square by root of 1 minus x square. ఇప్పుడు ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేద్దాం. అంటే ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి అదేమైతే మనకు అప్పుడు dy by root of 1 minus y square is equal to dx by root of 1 minus x square. ఇప్పుడు టూ సైడ్స్ ఇంటిగ్రల్ అప్లై చేయండి. అంటే ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1 by రాసుకోవచ్చు కదా, ఇంటిగ్రల్ ఆఫ్ 1 by root of 1 minus y square into dy that equal ఇంటిగ్రల్ ఆఫ్ 1 by root of 1 minus x square into dx. ఇది అనేది మనకి sin inverse y అయింది. sin inverse y is equal to ఇదేమైంది sin inverse x అయింది అంది కదా, ఇది sin inverse x ఫార్ములా. ఇంటిగ్రల్ ఆఫ్ 1 by root of 1 minus x అనేది sin inverse x ప్లస్ c. ఈ విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ 10th ప్రాబ్లం. 10th వన్ సాల్వ్ d square by dx square minus 2 into dy by dx plus y. d square y by dx square minus 2 into dy by dx plus 5 into y is equal to 0. ఓకే, ఇప్పుడు d square y by dx square రాయచ్చు మనము క్యాపిటల్ d square అని రాయచ్చు. క్యాపిటల్ d square y minus 2 into dy by dx రాయచ్చు క్యాపిటల్ d అనమాట. క్యాపిటల్ d ఎందుకంటే d పవర్ ఎంత 1, అప్పుడు ఇక్కడ d పవర్ 1, ఇక్కడ d పవర్ ఎంత 2 అంటే d స్క్వేర్ ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు ఇందులో y కామన్ అండి. y కామన్ చేస్తే మనకు అంది d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 5 ఇంటూ y ఈక్వల్ టు. దీని నుండి మనం యాక్సిలరీ ఈక్వేషన్ రాయాలి. అంటే ఏఈ ఈజ్ ఎఫ్ ఆఫ్ m ఈక్వల్ 0. ఫస్ట్ దానికి ముందు ఎఫ్ ఆఫ్ డి రాయండి. ఎఫ్ ఆఫ్ డి అంటే ఈ y కోఎఫిషియంట్ ఎఫ్ ఆఫ్ డి అనేది మనకి d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 5 అండి. అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ అనేది ఈ d ప్లస్ రాయాలి, m రాయాలి. అంటే అది m స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 5 ఈక్వల్ 0. ఓకే, ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్ రూట్స్ కనుక్కోలేము. అప్పుడు ఏ ఫార్ములా ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 అనే ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు దీని రూట్స్ ఏమైతే అంటే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ అండ్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇది స్టాండర్డ్ ఫార్ములా. ఇప్పుడు దీని నుండి ఇక్కడ m స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 1, అంటే a ఈక్వల్ ఎంత 1. ఇక్కడ m కోఎఫిషియంట్ ఎంత మైనస్ 2, b ఏంది మైనస్ 2, c అంటే కాన్స్టెంట్ ఎంత 5, c ఈక్వల్ 5. ఇక్కడ x వేరియబుల్, ఇక్కడ ఏంది m వేరియబుల్. అంటే m ఈక్వల్ కనుక్కున్నాను మనం. m ఈక్వల్ టు మైనస్ b అంటే ఎంత రాయాలి మైనస్ 2 మైనస్ 2 ప్లస్ 2 ప్లస్ ఆర్ మైనస్ అండ్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే ఎంత 1 ఇంటూ c అంటే ఎంత 5 బై 2 ఇంటూ 1 అది. ఓకే, m ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ అండ్ ఆఫ్ 2 స్క్వేర్ ఎంత 4 మైనస్ 4 5 ఎంత 20 బై 2 1 జా 2 దట్ ఈక్వల్ అనేది మనకి 2 ప్లస్ ఆర్ మైనస్ అండ్ ఆఫ్ 4 మైనస్ 20 ఎంత మైనస్ 16 బై 2. ఓకే, ఇప్పుడు దానిలో m ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ అండ్ ఆఫ్ మైనస్ 16 ఉంది కదా, దాన్ని రాయాలి 16 ఇంటూ మైనస్ 1 రాయాలి బై 2 దట్ ఈక్వల్ అది 2 ప్లస్ ఆర్ మైనస్ అండ్ ఆఫ్ 16 రాయవచ్చు మనం 4 స్క్వేర్ ఇంటూ మైనస్ 1 రాయచ్చు i స్క్వేర్ అని రాయాలి. i అంటే ఏంది కాంప్లెక్స్ నెంబర్ i స్క్వేర్ బై 2. నా m ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ మైనస్ ఇప్పుడు 4 బయటకు వస్తే 2 అయింది ఇంటూ i స్క్వేర్ బయటకు వస్తే i అయింది బై 2. ఇప్పుడు న్యూమరేటర్ 2 కామన్ ఇస్తుంది 2 ఇంటూ 1 ప్లస్ ఆర్ మైనస్ i 1 ప్లస్ ఆర్ మైనస్ i బై 2 2 క్యాన్సిల్. అప్పుడు m ఈక్వల్ అయింది m ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ i అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు a ప్లస్ ఆర్ మైనస్ ib అయింది అనుకోండి, అప్పుడు దాని యొక్క సొల్యూషన్ అనేది y ఈక్వల్ టు e పవర్ ax ఇంటూ a కాస్ bx ప్లస్ b సైన్ bx. ఇప్పుడు ఏ అంటే ఎంత 1a, b అన్న కూడా 1, అంటే ఇప్పుడు ఏంది y ఈక్వల్ టు e పవర్ 1 ఇంటూ x ఇంటూ a కాస్ 1x కదా ప్లస్ b సైన్ 1x. ఇది మన యొక్క సొల్యూషన్. దీనికి d స్క్వేర్ బై dx స్క్వేర్ మైనస్ 2 ఇంటూ dy బై dx ప్లస్ 5y ఈక్వల్ 0. దీని సొల్యూషన్ అది. ఇప్పుడు మనం పార్ట్ బి 10 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం.
11a ఏమండు ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఆఫ్ sin పవర్ 5 θ cos క్యూబ్ θ dθ. ఇప్పుడు మనం దీన్ని దేంతో కంపేర్ చేయాలి? ఇంటిగ్రల్ ఆఫ్ sin పవర్ mθ ఇంటూ cos పవర్ nθ dθ. ఇప్పుడు ఈ రెండు కంపారిజన్ m వాల్యూ అది m ఈక్వల్ టు 3 అయింది. సారీ m ఈక్వల్ టు ఎంత అది 5 అయింది అంతే కదా, m 5. n ఈక్వల్ టు ఎంత అది 3 అయింది. m3 ఏ నెంబర్స్? m and n ఆర్ ఆడ్ నెంబర్స్. ఓకే, అండ్ ఇప్పుడు ఇందులో m వాల్యూ ఏంది? m వాల్యూ గ్రేటర్ దాన్ n వాల్యూ. అప్పుడు మనం చేయాలంటే m దేనిది? సైన్ది. sin θ ఈక్వల్ టు t అనుకోవాలి. sin θ ఈక్వల్ టు అనుకోవాలి, t అనుకోవాలి. ఇప్పుడు సైన్ డెరివేటివ్ ఎంత? సైన్ డెరివేటివ్ వచ్చి మనకి cos θ. ఇప్పుడు దీని విత్ రెస్పెక్ట్ టు θ అంటే d/dt ఆఫ్ sin θ ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ t. ఈ విధంగా d/dt ఆఫ్ sin θ అనేది cos θ ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ θ అనేది dθ/dt. నెక్స్ట్ మనకి అనేది ఇప్పుడు ఈ dθ వస్తుంది cos θ dθ ఈక్వల్ టు అది dt అయింది. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని చేంజ్ చేద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ మనం అనుకున్నాం t అనుకున్నాం అంటే నీకు అది t⁴ ఇది ఇంటూ కాస్ క్యూబ్ θ అనేది ఏంటంటే cos స్క్వేర్ θ ఇంటూ cos θ dθ అనుకుందాం. ఓకే, కాస్ క్యూబ్ θ ఉందండి, cos పవర్ 3 ఉంది దాన్ని రాస్తున్నాను నేను. cos స్క్వేర్ ఇంటూ cos θ అని రాస్తున్నాను, రాసుకోవచ్చు ఇట్లా. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ t⁴ ఇంటూ cos స్క్వేర్ రాయచ్చు మనం 1 మైనస్ sin స్క్వేర్ θ అని రాయచ్చు. 1 మైనస్ sin స్క్వేర్ θ ఇంటూ cos θ ఇంటూ dθ అనేది dθ అయింది. cos ఇంటూ dt అనేది dt అయింది. నౌ ఇంటిగ్రల్ ఆఫ్ t⁴ ఇంటూ 1 మైనస్ sin అంటే మళ్ళీ మనకి ఏంది? sin θ మనం అనుకున్నాం t అనుకున్నాం అంటే మనకి ఇది t² అది ఇంటూ dt. నవ్ ఇంటిగ్రల్ ఆఫ్ t⁴ పోతుంది, t⁴ ఇంటూ 1 t⁴ మైనస్ t⁴ ఇంటూ t² ఏం చేయాలి? పవర్స్ని యాడ్ చేయాలి. 5 + 2 ఎంత? 7 t⁴ ఇంటూ dt. నవ్ ఇప్పుడు ఇంటిగ్రల్ సపరేట్ రాయండి. ఇంటిగ్రల్ ఆఫ్ t⁴ ఇంటూ dt మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ t⁴ ఇంటూ dt. ఓకే, t⁴ ఇంటిగ్రల్ ఏమైంది నీకు? ఫార్ములా అయింది ఇంటిగ్రల్ ఆఫ్ xn ఈక్వల్ టు xn dx ఈజ్ ఈక్వల్ టు xn+1/n+1. ఇక్కడ n అంటే మనకి ఎంత ఉంది? 5 అంటే t⁴ 5+1/5+1 మైనస్ t⁴ 7+1/7+1. మరి t అంటే మనకి యాక్చువల్ ఏంది? sin θ హోల్ పవర్ ఎంత? 6. sin θ హోల్ పవర్ 6/6 అదిగా. ఎందుకు అవుతుంది? 5+1 ఎంత? 6 అంతే కదా. మైనస్ ఇక్కడ t అంటే మళ్ళీ t అంటే sin θ హోల్ పవర్ 8/8 ప్లస్ c. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం 11b ఏమన్నా ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/3 + 4 cos x dx. ఇంటిగ్రల్ ఆఫ్ 1/3 + 4 cos x dx. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏం చేయాలి మనము? t ఈజ్ ఈక్వల్ టు tan x/2 అనుకోవాలి. tan x/2 అనుకోవాలి. అప్పుడు dx ఏమైంది? dx ఈజ్ ఈక్వల్ టు 2dt/1 + t² అయింది. అదే cos x ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే cos x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ t²/1 + t² అయింది. 1 మైనస్ t²/1 + t² అయింది. ఇప్పుడు మనం అంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1/3 + 4 ఇంటూ cos x అంటే రాయాలి 1 మైనస్ t²/1 + t² రాయాలి. 1 మైనస్ t²/1 + t² ఇంటూ dx రాయాలి 2dt/1 + t². ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఇప్పుడు ఇక్కడ తెలిసి ఏమైంది? 1 + t² కదా. 1 + t², 3 ఇంటూ 1 + t², 3 ఇంటూ 1 + t² ప్లస్ 4 ఇంటూ 1 మైనస్ t² ఇంటూ 2dt/1 + t². ఓకే, ఈ 1 + t² ఎక్కడ ఉంది? డినామినేటర్. ఇది ఎక్కడ ఉంది? డినామినేటర్. అంటే ఈ రెండు ఏమైతే క్యాన్సిల్ అవుతాయి. ఓకే, నౌ దట్ ఈక్వల్ టు 2 అనేది కాన్స్టెంట్ ముందు కదా. ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1/3 ఇంటూ 1 3 ప్లస్ 3t², 3 +
3t square plus 4 into 1 4 minus 4 into t square 4t square into dt that equal to 2 into integral of 1 by 3 plus 4 ఎంత 3 plus 4 ఎంత 7 3t square minus 4t square minus t square into dt. ఇప్పుడు దీన్ని ఏమంటే ఈ విధంగా రాద్దాం 2 into integral of 1 by 7 ఏం చేస్తున్నా రూట్ 7 హోల్ స్క్వేర్ అని రాస్తున్నా రూట్ 7 హోల్ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ dt. నా ఇంటిగ్రల్ ఆఫ్ దీని ఫార్ములా ఏంటండి ఇంటిగ్రల్ ఆఫ్ 1 by a square minus x square dx equal to the formula 1 by 2a into log of mod of a plus x by a minus x అండి ఇది ఫార్ములా. మరి ఇక్కడ ఏ అంటే ఏంది రూట్ 7 మరి x అంటే ఏంది t అంటే మనకు ఏం చేసి ఇప్పుడు 2 ఇంటూ 1 బై 2 ఇంటూ ఏ అంటే రాయాలి రూట్ 7 రాయాలి రూట్ 7 లాగ్ ఆఫ్ mod ఆఫ్ ఏ అంటే మళ్ళీ ఎంత రూట్ 7 ప్లస్ ఎక్స్ అంటే ఏంది టీ బై మళ్ళీ ఏ అంటే రూట్ 7 మైనస్ ఎక్స్ అంటే టీ. ఇది ఆన్సర్ 2 2 క్యాన్సిల్ అయింది కదా. మన ఫైనల్గా మనకు ఏమవుతుంది 1 బై రూట్ 7 ఇంటూ లాగ్ ఆఫ్ మాడ్ రూట్ 7 ప్లస్ టీ అంటే రాయాలి tan x by 2 రాయాలి tan x by 2 బై రూట్ 7 మైనస్ tan x by 2 ఇది ఆన్సర్ మంది. ఓకే ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం 12a ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఆఫ్ x sin x dx. ఓకే ఇంటిగ్రల్ ఆఫ్ x sin x dx. ఓకే ఇప్పుడు దీన్ని ఏమనుకున్నాం అంటే xని u అనుకుందాం ఈ మొత్తాన్ని అనుకుందాం dv అనుకుందాం. ఫస్ట్ ఫార్ములా అర్థం ఇంటిగ్రల్ ఆఫ్ u dv ఈక్వల్ టు uv మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ v du ఏంది uv మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ v du. ఇప్పుడు మనది అంటే u అంటే ఎంత x నౌ dv అంటే ఏంది dv అంటే sin x dx. ఓకే ఇప్పుడు మనకి ఏం దీని నుండి du కనుక్కోవాలి du ఈక్వల్ టు x అంటే అది dx అయితే అంతే. ఇంకోటి ఇప్పుడు దీని ఏదైనా ఇంటిగ్రల్ చేయాలి 2 సైడ్స్ ఇంటిగ్రల్ చేయండి ఇంటిగ్రల్ ఆఫ్ dv ఏంది v ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ sin x అది మైనస్ కాస్ x అయింది. ఓకే నౌ ఇప్పుడు ఈ వాల్యూస్ అండి దట్ ఈక్వల్ టు u అంటే ఎంత x ఇంటూ v అంటే ఏంది మనకి మైనస్ కాస్ x. ఈ ఇందులో వాల్యూస్ రాస్తున్నా మైనస్ కాస్ x మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ v అంటే మళ్ళీ మనకి ఏంది మైనస్ కాస్ x ఇంటూ du అంటే ఎంత dx. ఓకే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు x ఇంటూ మైనస్ కాస్ అవుతుంది మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ కదా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ dx. ఇప్పుడు మనకి ఏంటి దట్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏంది సైన్ ఎక్స్ ప్లస్ సమ్ కాన్స్టెంట్. ఈ విధంగా చేయాలి. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం 12b ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π by 2 log of tan x dx. ఓకే ఇప్పుడు ఇచ్చిందని మనం i అనుకుందాం i ఈక్వల్ టు ఏది ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π by 2 log tan x dx అవుతుంది. ఓకే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π by 2 log ఆఫ్ tan x రాయొచ్చు మనం ఇక్కడ అప్పర్ లిమిట్ ఎంత 90 అంటే 90 మైనస్ x అంటే π by 2 మైనస్ ఎక్స్ ఈ విధంగా రాసుకోవచ్చు dx. నౌ దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π by 2 log ఆఫ్ tan ఆఫ్ 90 మైనస్ ఎక్స్ అనేది tan ఆఫ్ π by 2 90 90 మైనస్ ఎక్స్ అనేది నీకు కాట్ ఎక్స్ అయింది. ఓకే dx దట్ ఈక్వల్ టు రాసుకున్నాము ఇంటిగ్రల్ 0 to π by 2 log ఆఫ్ కాట్ ఎక్స్ రాయచ్చు 1 by tan x అని రాయచ్చు కదా dx. నౌ i ఈక్వల్ టు ఇప్పుడు ఏంది లాగ్ ఏ బై బి లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే అది ఇంటిగ్రల్ 0 to π by 2 లాగ్ 1 మైనస్ లాగ్ ఆఫ్ tan x dx. ఓకే కానీ లాగ్ 1 వాల్యూ ఎంత 0 దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π by 2 0 మైనస్ లాగ్ ఆఫ్ tan x. ఓకే ఇంటూ dx ఇది దేని ఈక్వల్ టు i ఈక్వల్ టు నౌ ఇంటిగ్రల్ మనకి 0 to π by 2 మైనస్ లాగ్ ఆఫ్ tan x
డిఎక్స్ అంతే కదా. ఇప్పుడు మైనస్ బయట తీసుకోండి, దట్ ఈక్వల్ అంది ఐ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ 0 to π/2 లాగ్ tan x dx. కానీ లాగ్ tan x dx ఏంటి మనకి, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 లాగ్ tan x dx ఏంది ఐ. అంటే దీని ప్లేస్లో రాసుకోవచ్చు, ఐ రాసుకోవచ్చు, ఐ ఈక్వల్ టు మైనస్ ఐ. ఇప్పుడు ఈ ఐ ఇటు అది ఐ ప్లస్ ఐ ఈక్వల్ టు 0. ఐ ప్లస్ ఐ అంటే దానికి 2i ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఐ ఈక్వల్ 0. మరి ఐ అంటే ఏంది, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 లాగ్ ఆఫ్ tan x dx ఇది ఈక్వల్ టు అనేది 0. ఇదే వాళ్ళు అడిగింది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం 13a. ఫైండ్ ద ఏరియా బౌండెడ్ విత్ ద కర్వ్ y² ఈక్వల్ 16x, y యాక్స్ అండ్ ద లైన్ y ఈక్వల్ టు అండ్ y ఈక్వల్ టు 6. ఫస్ట్ మనము కర్వ్ డ్రా చేసుకుందాం. ఓకే, ఇది మనకి ఏమైనా ఎక్సైజ్ ఇది ఎక్స్ యాక్సైజ్, ఇది అనేది y ఇది. y² ఈక్వల్ 16x ఉంటుంది, కర్వ్ ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇది y² ఈక్వల్ టు 16x, y యాక్సిస్ అంటే ఇదే కదా. ఓకే, నెక్స్ట్ y ఈక్వల్ ఎంత 2, ఇది అనుకోవచ్చు, ఇది y ఈక్వల్ టు 2. నెక్స్ట్ y ఈక్వల్ టు 6 మేబీ ఇది. ఓకే, మనం ఇప్పుడు అంటే ఈ ఏరియా కనుక్కోవాలి. అర్థమైందా, y ఈక్వల్ 16x అంటే ఈ కర్వ్. ఓకేనా. నెక్స్ట్ y యాక్సిస్ అంటే దిస్ లైన్, ఇది y ఈక్వల్ టు 2. ఇదేంది, ఈ లైన్ వచ్చి y ఈక్వల్ టు 6. ఈ ఇంటర్సెక్షన్ ఏరియా కనుక్కోవాలి మనం. ఓకే, నౌ వాట్ ఇస్ ద ఫార్ములా, ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ డివై అబౌట్ ఎక్స్ యాక్సిస్ ఉంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ డివై. కానీ మనకి ఇక్కడ ఏమొచ్చారు, y² ఈక్వల్ టు 16x ఇచ్చారు కదా. దీనిలో x ఈక్వల్ అది 16 వస్తుంది, x ఈక్వల్ టు y²/16 అవుద్ది. x ఈక్వల్ టు y²/16. మరి లిమిట్స్ ఏంది, y లోయర్ లిమిట్ ఎంత 2, ఇది అప్పర్ లిమిట్ ఎంత 6. అంటే ఇంటిగ్రల్ ఆఫ్ 2 to 6 x అనే దగ్గర y²/16 ఇంటూ డివై. నా 1/16 కాన్స్టెంట్ బయట రండి, 1/16 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 2 to 6 y² ఇంటూ డివై దట్ ఈక్వల్ టు 1/16 ఇంటూ y² ఇంటిగ్రల్ అంటే y పవర్ 2 + 1 అంతే కదా. ఇక్కడ 2 + 1 ఇన్ లిమిట్స్ ఏంది 2 to 6. నౌ దట్ ఈక్వల్ టు 1/16 ఇంటూ 2 + 1 ఎంత 3 అంటే ఇంటూ 3 అయింది. నౌ y పవర్ 3 లిమిట్స్ ఏంది 2 to 6 దట్ ఈక్వల్ టు 1/48. 48 ఎట్లా 63 అంతా 48. నౌ ఇప్పుడు లిమిట్స్ రాయండి, అప్పర్ లిమిట్ ఎంత 6 అంటే 6 పవర్ 3 మైనస్ లోయర్ లిమిట్ ఎంత 2, 2 పవర్ 3 దట్ ఈక్వల్ టు 1/48 ఇంటూ 6కి ఇవ్వండి 6 ఇంటూ 6 ఇంటూ 6 ఎంత ఇది 216. 216 మైనస్ 2 పవర్ 3 అంటే ఎంత 8. మొత్తానికి అది 208/48. ఓకే, నౌ 8 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 8 6 = 48, 8 2 = 16, 8 6 = 48 అంతే కదా. నౌ 2 టేబుల్తో 2 3 = 2 13 ఎంత అయితే మనకు మొత్తం ఏరియా 13/3 యూనిట్స్, స్క్వేర్ యూనిట్స్ అనుకుందాం, స్క్వేర్ యూనిట్స్. ఓకే, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం, ఈ 13b ఎక్కడ రాలేదండి నాకు సొల్యూషన్, చాలాసార్లు ట్రై చేశాను కానీ దీని సొల్యూషన్ నాకు దొరకలేదు. ఓకే, నెక్స్ట్ 14కి వెళ్దాం. 14a. క్యాలిక్యులేట్ ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ -3 to 3 x⁴ dx యూజింగ్ సింప్సన్స్ రూల్ బై డివైడింగ్ -3, 3 into 6 ఈక్వల్ పార్ట్స్. వెరిఫై ద రిజల్ట్ విత్ ద ఎగ్జాక్ట్ వాల్యూ బై ఇంటిగ్రేషన్ టెక్నిక్స్. ఫస్ట్ ఏంటంటే ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం. ఏమి ఇచ్చారు మనకి, ఇంటిగ్రల్ ఆఫ్ -3 to 3 x⁴ dx. ఓకే, అంటే లోయర్ లిమిట్ ఎంత -3, అప్పర్ లిమిట్ ఎంత 6. ఇక్కడ కూడా అంత ఇచ్చారు కదా, -3 3 ఇంటూ 6 ఈక్వల్ పార్ట్స్. ఓకే, అంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, హెచ్ కనుక్కోవాలి. హెచ్ ఈక్వల్ ఫార్ములా ఏంది, హెచ్ ఈక్వల్ టు b - a/n, where b is the upper limit, a is the lower limit, n is the number of equal parts. That equal to b ఎంత 3 minus a అంటే lower limit -3 by n వాల్యూ ఎంత 6. అంటే ఇప్పుడు h ఈక్వల్ అంటే h ఈక్వల్ టు 3 + 3/6, 6/6 కదా. అంటే h వాల్యూ ఎంత 1. ఓకే, ఇప్పుడు మనం బాక్స్ వేద్దాం. ఇక్కడ x వాల్యూ తీసుకుందాం, ఇక్కడ y వాల్యూ తీసుకుందాం. మరి y వాల్యూ అంటే y ఈక్వల్ టు ఏమైంది, y ఈక్వల్ టు ఏమి ఇచ్చారు ఇక్కడ x⁴ అయింది. అదే y వాల్యూ. అంటే y ఈక్వల్ ఎంత x⁴. నౌ
ఫస్ట్ లోయర్ లిమిట్ ఎంత, లోయర్ లిమిట్ వచ్చి మనకి ఎంత -3, దాంతో స్టార్ట్ చేయండి. -3 + 1 అండి. -3 + 1 ఎంత -2, -2 + 1 ఎంత -1, -1 + 1 ఎంత 0, 0 + 1 1, 1 + 1 2, 2 + 1 3. ఇదే అప్పర్ లిమిట్. అంటే మనం ఏం చేయాలి, -3 నుండి 3 వరకు తీసుకోవాలి. -3 to 3 ఇక్కడ కూడా ఇచ్చారుగా -3 3. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, y వాల్యూ కనుక్కోవాలి. -3 హోల్ పవర్ 4 అంటే -3 × -3 ఇంటూ -3 -3. ఓకే, ఎంత అయింది 81 అయిద్దండి. 3 3 9, 9 9 81. -2 పవర్ 4. ఇప్పుడు 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి -1 మనకు అయింది ప్లస్ అయింది. 2 పవర్ 4 అయింది 4 4 16. నెక్స్ట్ -1 4 ఇది 1 అయింది. 0 పవర్ 4 0, 1 పవర్ 4 1, 2 పవర్ 4 16, 3 పవర్ 4 81. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సింప్సన్స్ రూల్ వద్దాం. దానికన్నా ఏం చేయాలి, దీన్ని y0 అనుకోవాలి, దీన్ని y1 అనుకోవాలి, దీన్ని y2 అనుకోవాలి, దీన్ని y3 అనుకోవాలి, ఇది y4, ఇది y5, ఇది y6 అండి. ఓకే, ఇప్పుడు సింప్సన్స్ రూల్ వద్దాం. సింప్సన్స్ రూల్ ఈక్వల్ టు 1/3 ఇంటూ ఇదేమైంది మనకి y0 ప్లస్ y6. ఫస్ట్ లిమిట్ లాస్ట్ లిమిట్, ఫస్ట్ వన్ లాస్ట్ వన్ ప్లస్ 4 ఇంటూ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆడ్ నెంబర్స్ రాయాలి. అంటే ఆడ్ నెంబర్స్ ఉన్నాయి y1 ప్లస్ y3 ప్లస్ y5 అంతే, ప్లస్ 2 ఇంటూ ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ ఏమన్నాయి y2 y4, y2 ప్లస్ y4 ఇది. నౌ దట్ ఈక్వల్ టు 1/3 ఇంటూ y0 వాల్యూ ఎంత 81, y6 కూడా ఎంత 81, 81 ప్లస్ 81. ఓకే, ప్లస్ 4 ఇంటూ y1 ఎంత ఉంది 16, ప్లస్ y3 ఎంత ఉంది 0, ప్లస్ y5 ఎంత ఉంది 16. ఓకే, ప్లస్ 2 ఇంటూ y2 ఇస్ ద y1 1, ప్లస్ y4 కూడా 1. క్లోజ్. దట్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 81 ప్లస్ 81 ఎంత 162, ప్లస్ 4 ఇంటూ 16 ప్లస్ 16 ఎంత 32, 32 ఇంటూ 4 ఎంత 128, ప్లస్ 1 ప్లస్ 1 2, 2 2 4. ఇది 162 ప్లస్ 128 ఎంత, ఇది 290, 290 ప్లస్ 4 ఎంత 294, 294/3, 3 9 38. ఇది వాల్యూ 98. ఈ విధంగా చేయాలి సింప్సన్స్ రూల్ మెథడ్. 14b ఫైండ్ లాప్లేస్ ఆఫ్ t² cos t. ఇఫ్ లాప్లేస్ ఆఫ్ f of t ఈక్వల్ టు f of s అయింది అనుకోండి, దెన్ లాప్లేస్ ఆఫ్ t ఇంటూ f of t ఈజ్ ఈక్వల్ టు అయింది -d/ds ఆఫ్ f of s అయిందండి. ఓకే, ఓకే, మనకి ఇప్పుడు ఏం చదువు లాప్లేస్ ఆఫ్ t² ఇంటూ cos t కదా. ఓకే, ఇప్పుడు ఓన్లీ మనం ఏంటంటే లాప్లేస్ ఆఫ్ cos t తీసుకుందాం. లాప్లేస్ ఆఫ్ cos t, మరి లాప్లేస్ ఆఫ్ cos t ఫార్ములా ఏంది, లాప్లేస్ ఆఫ్ cos at ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంది s/s² ప్లస్ a². అంటే ఇక్కడ అది s/s² ప్లస్ ఏ అంటే ఎంత ఉంది 1, 1² అంటే ఎంత 1. ఇది లాప్లేస్ ఆఫ్ cos t. ఇప్పుడు ఏంటంటే t² ఉంది కదా, ఫస్ట్ ఒకటి తీసుకుందాం, లాప్లేస్ ఆఫ్ t ఇంటూ cos t తీసుకుందాం. దట్ ఈక్వల్ అది -d/ds ఆఫ్ దిస్ వన్ s/s² ప్లస్ 1 ఇది. ఓకేనా, దట్ ఈక్వల్ టు ఇది d/dx ఆఫ్ u/v లాగా ఉంది కదా, దాని ఫార్ములా ఏంది, ఫస్ట్ డినామినేటర్ ఇక్కడ ఉంది s² ప్లస్ 1 ఉంది, s² ప్లస్ 1 హోల్ స్క్వేర్. నౌ ఇప్పుడు ఏది s² ప్లస్ 1 ఇంటూ d/ds ఆఫ్ s అండి. ఇక్కడ మైనస్ ఉంది చూడు, మైనస్ s ఇంటూ d/ds ఆఫ్ s² ప్లస్ 1. ఓకే, ఇప్పుడు మనకు అండి దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ s² ప్లస్ 1 హోల్ స్క్వేర్, s² ప్లస్ 1 ఇంటూ d/ds ఆఫ్ s ఎంత 1, మైనస్ s ఇంటూ d/ds ఆఫ్ s² అది 2s ప్లస్ d/ds ఆఫ్ 1 అది 0. దట్ ఈక్వల్ టు మైనస్ s² ఇంటూ 1 s² ప్లస్ 1 ఇంటూ 1 1 మైనస్ s ఇంటూ 2s అనేది 2s² మైనస్ s ఇంటూ 0 0, అది రాయని అవసరం లేదు, బై
ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అండి. ఇప్పుడు ఇది మంచి ఫైనల్గా అది మైనస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ మైనస్ 2s స్క్వేర్ అది మైనస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు మైనస్ హోల్ లోపల తీసుకోదాం. అప్పుడు ఫైనల్గా మనకు అది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎస్ స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. కానీ మనం ఇది కనుక్కుంది లాప్లస్ ఆఫ్ టీ ఇంటూ కాస్ టీనే, కానీ మనకు కావాల్సింది లాప్లస్ ఆఫ్ టీ స్క్వేర్ కావాలి. ఓకే, అంటే ఇంకొకసారి చేయాలి. లాప్లస్ ఆఫ్ ఏం చేద్దాం, టీ ఇంటూ టీ కాస్ టీ అండి. ఓకే, దట్ ఈక్వల్ టు ది మైనస్ డి బై డిఎస్ ఆఫ్ దిస్ వన్. ఓకేనా, టీ కాస్ టీ వాల్యూ ఇదండి. ఏమైంది అక్కడ మనకి ఎస్ స్క్వేర్ మైనస్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అండి. ఓకే, నో లాప్లస్ ఆఫ్ టీ ఇంటూ టీ టీ స్క్వేర్ కాస్ టీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేయాలి, యూ బై యూ ఫార్ములా అప్లై. దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఇక్కడ డినామినేటర్ ఉంది ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మళ్ళీ హోల్ స్క్వేర్. ఓకే, నౌ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ మైనస్ 1 మైనస్ ఓకే ఎస్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అండి. ఓకే, నౌ దట్ ఈక్వల్ టు అది దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇక్కడ అండి ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ డి బై డిఎస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ అది 2s మైనస్ 1 డెరివేటివ్ అంది 0 మైనస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 సారీ ఎస్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఇప్పుడు మనం చేయాలి దీన్ని డెరివేట్ చేయాలి ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే అది 2 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 అంతే కదా, 2 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ పవర్ 2 మైనస్ 1 ఇంటూ మళ్ళీ ఇప్పుడు ఎస్ స్క్వేర్ ప్లస్ 1ని డెరివేట్ చేయాలి. ఎస్ స్క్వేర్ డెరివేట్ ఎంత 2s ప్లస్ 1 డెరివేట్ ఎంత 0. ఓకే, ఇప్పుడు మనకైంది దట్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఓకే మైనస్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇక్కడ 2s మైనస్ 0 ఎంత 2s కదా, దీని అచ్చు 2s ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉంది ఎస్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఇక్కడ 2s ప్లస్ 0 ఎంత 2s ఇంటూ 4s ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, 2 పవర్ మైనస్ ఎంత 1 కదా. ఇప్పుడు మనం దీంట్లో ఏం కామన్ చేసాం 2 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 కామన్ చేసా, ఇక్కడ 2sని ఇక్కడ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ కదా, దట్ ఈక్వల్ మైనస్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే 2s ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1ని కామన్ చేద్దాం. ఓకే, నా ఇప్పుడు ఏమిది ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ 2s ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్లో ఒక ఎస్ స్క్వేర్ ప్లస్ 1 మిగిలింది. ఇప్పుడు ఏమైంది ఎస్ స్క్వేర్ ప్లస్ 1 మిగిలింది మైనస్ ఇక్కడ ఏమైంది నీకు ఎస్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ 4sలో 2s ప్లస్ 2 ఉంది, ఇది మనకుంది. ఇప్పుడు ఏంటంటే ఈ ఒక ఎస్ స్క్వేర్ ప్లస్ 1కి ఒక ఎస్ స్క్వేర్ ప్లస్ 1 క్యాన్సిల్ అయింది. దట్ ఈక్వల్ టు మైనస్ 2s ఇంటూ ఇదే ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఓకే మైనస్ 2 ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ 2s స్క్వేర్ మైనస్ ఆ మైనస్ ప్లస్ 2. ఓకే, అంతే, ఇంకేముంది మనకి మైనస్ 2s ఇంటూ ఎస్ స్క్వేర్ మైనస్ 2s స్క్వేర్ మైనస్ ఎస్ స్క్వేర్ ప్లస్ 3 అండి. ఓకే, ఈ 2s కూడా లోపల పోయింది అనుకోండి, అదే ఉంది మైనస్ 2s ఇంటూ ఎస్ స్క్వేర్ 2s క్యూబ్ మైనస్ 6s అయింది. ఇదే మన ఆన్సర్.